Hello guys, welcome back to my YouTube channel, The Urban Explorer 01. సో ఈరోజు వచ్చేసి మనం వీక్ ఆఫ్ అన్నమాట. సో ఎవ్రీ టైం లాగానే నేను కొత్త ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో ప్లాన్ చేసిన. సో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం అబుదాబి సిటీ వెళ్తున్నాం. ఈ సిటీ అవి లాస్ట్ టైం ఆల్రెడీ చూపించిన అనుకుంటున్నానేమో, కానీ సిటీలో ఉన్న ద బెస్ట్ ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. సో ద వరల్డ్స్ బెస్ట్ ప్యాలెస్ అనమాట. ఇది వచ్చేసి ఎమిరేట్స్ ప్యాలెస్ అంటారు. సో ఎమిరేట్స్ ప్యాలెస్ పక్కనే ఇంకొకటి అల్కసర్ వతన్ అని చెప్పి ఒక ప్యాలెస్ ఉన్నది. సో దట్ ఈస్ అ ప్రెసిడెంటల్ ప్యాలెస్ అనమాట. సో ప్రెసిడెంటల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది అనమాట. సో నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఫర్దర్ ఇస్తా. సో ఇంకేముంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. వచ్చేసి 1 వీక్ నుంచి ఒకటి ప్లాన్ చేస్తూ ఉండే అనమాట, మ్యూజియం వెళ్దామని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి అబుదాబిలో ఒక మ్యూజియం ఉంది, ఏదైతే ఆటో మ్యూజియం అనమాట. సో ఎమిరేట్స్ ఆటో మ్యూజియం అని చెప్పేసి. సో అందులో వచ్చేసి అన్ని రకాలైన వెహికల్స్వి, వింటేజ్ వెహికల్స్ అనమాట, అన్ని పాతకాలం వెహికల్స్. సో అవన్నీ మ్యూజియంలో పెట్టినారు. యాక్చువల్లీ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కింగ్స్ వాళ్ళంతా యూజ్ చేసినాయి. సో ఇవన్నీ అక్కడ మ్యూజియంలో పెట్టినారు. సో ఐ థాట్ టు లైక్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేద్దానికి, ఎట్లకైనా మనం అదే ఫీల్డ్ ఉంటాం కదా అని చెప్పి. కాకపోతే నేను అనుకున్నా కొంచెం టైం తీసుకొని చేద్దాం దానికి. సో ఎందుకంటే నేను దాని గురించి ఏం చూడలేదు యాక్చువల్లీ. చూద్దాం, లెట్స్ సీ, లైక్ వీలైతే నెక్స్ట్ బ్లాగ్ అదే అవ్వచ్చేమో. సో ఇంకా ప్లాన్ చేస్తున్నా మంచి మంచి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిద్దాం అని చెప్పేసి. సో మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను ఇందుకు వెళ్దామా వద్దామా అనేది నేను ఆలోచించుకుంటా. సో వీడియో మాత్రం పూర్తి చూడండి. సో డోంట్ మిస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఓకే, సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఇందులో కూడా, ఈ ప్యాలెస్లో కూడా. సో నేను యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు అయితే ఎంతోమంది చెప్పినారు, సో సౌండ్ క్వాలిటీ అదంతా చెక్ చేసుకో ఒకసారి, మ్యూజిక్ కూడా అని చెప్పి. సో నేను కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కూడా కొత్త ఇందులో. సో వీలైతే మంచి మ్యూజిక్ తో పాటు ఒక క్లియర్ సౌండ్ క్వాలిటీ నేను ఇద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం దీని మీద వర్కౌట్ చేద్దాం. సో మెల్లమెల్లగా ఇంకేమైనా ఉంటే సో చూద్దాం. సో ఫైనల్లీ ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాం. మన దగ్గరలో వచ్చేసి ఎమిరేట్స్ ప్యాలెస్ ఉన్నది. ఎమిరేట్స్ ప్యాలెస్ అని చెప్పి ప్లాన్ చేసుకున్నా. కాకపోతే ఇంకొకటి కూడా చూసుకోండి, దసరా వద్దని చెప్పి. సో అది ప్రెసిడెంటల్ ప్యాలెస్ అన్నమాట. సో ప్రెసిడెంటల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి అన్నమాట. సో చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాము, ఫస్ట్ ఎమిరేట్స్కి వెళ్తామా లేకపోతే అని వెళ్తామా చూసి మిగిలిన అక్కడ కలుసు. చూసుకున్నట్టయితే మనం ఆ రూట్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఏదైతే వెహికల్ వెళ్తామో సో ఆ రూట్ నుంచి వెళ్తే మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. వెయిట్ చేస్తున్నాం సిగ్నల్ పడేంత వరకు. అంతా ఇతిహాద్ బిల్డింగ్స్ అనమాట, చాలా పెద్దగా ఉన్నాయి.
అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ ఏదైతే కాపర్ కలర్లో మెరుస్తుందో సో అది వచ్చేసి బాగ్ అలియాజర్ అని చెప్పి ఒక హోటల్ అనమాట. సో అది వచ్చేసి 5 స్టార్ హోటల్. సో ఇది వచ్చేసి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో విజిట్ ఎంతమంది చేసినారో కామెంట్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే చాలామంది విజిట్ చేసినారు ఈ ప్లేస్. మనం వచ్చేసి కసరల్ వతన్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. యాజ్ నేను మీకు చెప్పినట్టు సో ఫస్ట్ నేను అనుకున్న ఎమిరేట్స్ ప్యాలెస్కి వెళ్దామని చెప్పి, రెండు పక్క పక్కనే ఉంటాను, అంటే వాకింగ్ డిస్టెన్సే. కాకపోతే సో కసరల్ వతన్ దగ్గరనే పార్కింగ్ ఉన్నది ట్యాక్సీకి అని చెప్పేసి అన్నాడు మన ట్యాక్సీ అతను. సో పర్వాలేదు అన్న అక్కడే దింపేసేయండి మీరు, సో గో బై వాక్ అని చెప్పేసి అన్నాను అనమాట. సో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కలుస్తా. ఇంకేమైనా చెప్పాల్సినవి ఉంటే కనుక నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది వచ్చేసినట్టయితే ట్యాక్సీ పార్కింగ్ అనమాట. సో ప్యాలెస్కి వెళ్ళే ముందు వాళ్ళు ఇక్కడే ఆపాల్సింది. సో ఎందుకంటే వాళ్ళు లోపలికి ఎక్కడ తీసుకెళ్ళినా సరే వాళ్ళు పట్టుకుంటారు. చూసుకున్నట్టయితే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉన్నది, వాళ్ళే ఇంత కష్టపడుతున్నాం, సో కొంచెం నడిచేద్దాం. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ టెక్నిక్స్ ఎలా తెలియవు, నేను అడిగి తెలుసుకుందాం. సో చూసినట్టయితే మనం బుక్ అయినాం అనమాట. సో నేను చెక్ చేసినప్పుడు అయితే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు అనుకో, సో వాళ్ళు అన్నారు వీఏరా అని చెప్పి. కాకపోతే ఇక్కడ చూసుకుంటే టికెట్ తీసుకోవాలంట. సో టికెట్ వచ్చేసి 60 dirham 70 dirham ఉంటుంది. మన దగ్గర అంత పైసలు లేవు, బట్ ఫిర్ బి చూసినట్టయితే ఎంట్రన్స్ అనమాట ఇది. సో కసరల్ వతన్ ప్యాలెస్కి వెళ్ళాల్సిన ఎంట్రన్స్ అనమాట. సో ఇట్లుంది. వీలైతే నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఆల్మోస్ట్ వచ్చే మళ్ళీ ఆ 60 dirham కోసం చూసుకుంటే అయిపోయినట్టే. సో 60 dirham ఇండియన్ కరెన్సీలో ఎంత తెలుసా? ఇట్స్ లైక్ 1200. చూసుకున్నాం. సో వీ కెన్ ఐ బై ఆ టికెట్? సో ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకుంటే అంత టికెట్ కౌంటర్ ఉన్నది, చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలా, టికెట్ తీసుకొని మనం కలుద్దాం. అయితే ఇప్పుడే పేమెంట్ అయితే అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ టికెట్. చూద్దాం రేపు ఇంకెట్లు ఉన్నారు ఏంటి అని. టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసి ఇట్లా ఉన్నది. అయితే పెద్ద తప్పినది, మనల్ని ఆపేసినారు. కాకపోతే చూద్దాం ఇంకేముందాం అన్నమాట. ఎక్కాలంట. చేసిన ఆపేసినారు యాక్చువల్లీ సెక్యూరిటీస్, అంటే ఒక చిన్న వీడియో క్లిప్ కోసం. సో అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో ఫిర్ మనం డిలీట్ చేసేసిన అని చెప్పినా, కాకపోతే చేయలేదు, మన దగ్గర ఉన్నది. ఎందుకంటే దానికి ముందు కొంచెం క్లిప్ కదా, సో దానికి కావాల్సిన క్లిప్ అనమాట వీడియోస్. సో తీసుకున్నాం ఫైనల్లీ. చూసినట్టయితే బస్సులో వచ్చి వచ్చినాం, మరి వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. సో తీసుకెళ్ళినప్పుడు నేను మిగిలినంత ఇక్కడ చూపించేస్తున్నాను. అయితే స్టార్ట్ అయింది, నాకు తెలియదు మరి వీళ్ళు బస్సు ఎందుకు ఎక్కుమని చెప్పినారు. అదైతే ఇక్కడే ఉన్నది. మేబీ టికెట్ ఛార్జ్ చేసారు కదా 60 dirham, దానికోసమే అనుకుంటా. చూద్దాం ముందు ముందు ఇంకేమేమి ఉన్నాయో ఏంటిదో.
సో మీరు చూసినట్టయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఆ ఎంట్రన్స్ నుంచి మనల్ని రానియరు. సో ఓన్లీ ప్రెసిడెంటల్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే వాళ్ళని లోపలికి రాణిస్తారు. సో మనకంటూ ఇంకొకటి సపరేట్ ఎంట్రన్స్ ఉంది. సో పబ్లిక్కి సంబంధించింది సపరేట్ ఎంట్రన్స్ ఉంది. అండ్ క్లైమేట్ చూసుకుంటే మాత్రం సెక్సీ క్లైమేట్ ఇది. సో మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, సో ఇది కస్రల్ వతన్ ప్యాలెస్ అన్నమాట. సో బస్సులో అయితే ఎవరు లేరు, మనం ఇంకా అక్కడ ముందు కూర్చున్న ఒక తాతయ్య గారు తప్ప. సో చూసాం. సో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట. సో అంతా చూసుకున్నట్టయితే వ్యూ ఇట్లా ఉంది. వావ్, క్రేజీ వ్యూ. సో ఇదంతా కదా చూడడానికి అసలుకి ఇమాజిన్ కూడా చేయలేదు నేను ఇట్లుంటుందని చెప్పి. నేను అనుకున్న డైరెక్ట్ రోడ్ పైన అంటే లోపల ఇట్లా రోడ్ ఉంటుంది, సో దట్స్ ఇట్ అనుకున్నా. బట్ ఇక్కడ చూసినట్టయితే మాత్రం డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి అనమాట. వావ్, అమేజింగ్. సో ఇది కస్రల్ వతన్ ప్యాలెస్. సో యాక్చువల్లీ కస్రల్ వతన్ ప్యాలెస్ అని అంటారు, కానీ ఇది యాక్చువల్లీ ప్రెసిడెంటల్ ప్యాలెస్ అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ప్రెసిడెంటల్ ప్యాలెస్ అని కూడా దీనికి పేరైతే ఉన్నది. సో ప్రెసిడెంటల్ డైనింగ్ హాల్ ఉన్నది ఇందులో. సో ప్రెసిడెంట్కి సంబంధించిన వాళ్ళంతా అనమాట. వీడియో కొంచెం షేక్ అవుతుంది, అర్థం చేసుకోండి, నేను బస్సులో ఉన్నా. సో క్లియర్ ఇమేజ్ అయితే నేను కిందకి దిగిన తర్వాత నేను మీకు చూపించగలుగుతా. సో అంటిల్ దెన్ వెయిట్ చేయండి. ఫైనలీ మనమైతే కస్రల్ వతన్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. బస్ దిగుతున్నా. సో చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉందన్నమాట. క్రేజీ కదా. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. సో చూద్దాం లోపల అసలుకి ఇంకెట్లున్నది అంటే నేను కూడా చూడలే. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. చూడలే కాదు, చూసేద్దాం. సో దీని ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఏంటి మనకు తెలియదు. ఇదంతా చూసుకున్నట్టయితే వ్యూ ఇట్లా ఉంది అనమాట. అండ్ లోపల అయితే వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి. సో క్రేజీ ఉంటే పోతుంది బ్లాగ్ అయితే. చూసాం. క్రేజీ వ్లాగ్ అనుకుంటున్నాను నేనైతే. సో నైట్ వ్యూ చూస్తే కనుక మీరు నిజంగా చెప్తున్నా కదా, అస్సలు మర్చిపోలే రివ్యూని. చాలా బాగుంటుంది అనమాట, అమేజింగ్ ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను మీకు వీలైతే నైట్ వ్యూ చూపిస్తా లైటింగ్స్తో పాటు. ఎంజాయ్ చేయండి. వచ్చేసినాం కదా. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ లోపలికి వెళ్ళాలా.
లోపలికి వెళ్ళి అసలు లోపల ఏమేమి ఉందంటే ఒకసారి స్పీడ్గా ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం. ఎందుకంటే కనుక టైం లేదు మెయిన్ థింగ్. సో లోపలికి ఎలా చేయరు మళ్ళీ వాళ్ళు. సో చూద్దాం. అయితే హాస్టల్ దగ్గర ఉన్నాం. నేను మీకు చెప్పినాను కదా. సో దట్ ఈస్ సో మొత్తం అంతా ఎట్లా అంటే ప్రెసిడెంటల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి. సో నేను క్లియర్గా మీకు డీటెయిల్ లోపలికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసాం. ఫైనల్లీ మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లోపలికి వెళ్ళి క్లియర్గా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసినట్టయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఏదైతే మెయిన్ డోర్ ఉందో సో లోపలికి ప్యాలెస్లోకి ఎలా చేయడానికి. సో ఇది మా మెయిన్ డోర్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే ఎంత బాగుందంటే వావ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సింపుల్ ఉన్నది డిజైన్ ఆర్కిటెక్చర్ కానీ. సో మీరు చూసినట్టయితే సింపుల్ ఉందన్నమాట. డిజైన్ అంటే ఎక్కువ లేకుండా. సో ఆర్కిటెక్టింగ్ చాలా చిన్న అంటే చాలా క్రేజీ చేసినారు. చూసినట్టయితే నేను అనుకున్న సయ్యద్ మాస్క్ లాగా చాలా ఆర్కిటెక్టింగ్ ఉంటుంది మొత్తం. అంటే చాలా డెకరేషన్ ఉంటుందేమో అని అనుకున్నాండి. బట్ అంత లేదు, సింపుల్ ఉంది, డీసెంట్ ఉంది. అసలు చెప్పాలంటే వేరే లెవెల్ ఉన్నది. సింపుల్ ఉన్నది డెకరేషన్ అంతగా లేకుండా. సో చూసాం లోపల ఇంకెట్లున్నది ఏంటి అని చెప్పి. సో లిటరలీ చెప్తున్నా, ఒక్కొక్క డోర్ కదా 30 to 40 feet ఉన్నది. మీకు వీడియోలు ఎట్లా కనబడుతుందేమో కానీ చాలా పెద్దది అనమాట. చాలా అంటే చాలా పెద్దది. లిటరలీ నేను ఇప్పుడు దీనిపైన చేయి పెడితే చెయ్యి సగం కూడా అవ్వట్లే. సో అంత పెద్ద డోర్ అనమాట. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇట్లా ఉంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. సో అమేజింగ్ ఉందన్నమాట. సో లోపల చూసినట్టయితే ఇట్లా ఉంది వ్యూ. ఇంకేంటి వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ ఉంది చూడండి ఒకసారి.
చూసుకున్నట్టయితే మనం ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాము. సో లొకేషన్ దగ్గరలో ఉంది. సో వేసి లోపల ఎట్లుంది ఉంది కదా అని చెప్పి నేను మీకు అందరికీ చూపిస్తాను, ట్రై చేస్తాను నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి. కాకపోతే మ్యాక్సిమం నా వీడియో షాట్స్ రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను తీయడానికి. సో చూసుకున్నట్టయితే లోపల వ్యూ అంతా కదా అమేజింగ్ ఉంది. సో మీరు పైన ఒకసారి చెక్ చేసుకోండి. అమేజింగ్ థింగ్ ఏంటంటే లైక్ కార్నర్స్ చూసినారా, లైక్ ఇట్ జస్ట్ ఎంత ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చినారంటే ప్రతి ఒక్క దగ్గర కూడా. లిటరలీ చెప్తున్నా కదా, దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం వేరే ఉంటుంది అసలుకి. లోపల వ్యూ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నది అనమాట. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో ఇట్లా ఉందన్నమాట. నేను వీలైతే కనుక నేను ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్లోకి వెళ్ళి నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. సో ట్రై చేద్దాం, చూద్దాం ఇంత మంచి బ్లాగ్ అవుతుంది. సో ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ మీకు ఏదైనా మంచిగా చూపిద్దాం కొత్తగా అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన తెలుగు బ్లాగర్స్ చేయలేదు అనుకుంటా. మేబీ చేసినా చేయలేదు తెలియదు, బట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ప్యాలెస్ అంటేనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఈ పైన ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇది ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే మీరు చెక్ చేయండి. ట్రస్ట్ మీరు కనుక ఒకవేళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం లైఫ్లో ఇట్లాంటి వ్యూ కదా అస్సలు మర్చిపోలేరు అనమాట. సో అంత క్రేజీ ఉన్నది. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను, ఫుల్ అండ్ ఫుల్. లిటరలీ చెప్తున్నా కదా, నా మైండ్ అంతా ఎగిరిపోతుంది అనమాట ఈ వ్యూ అంతా చూసుకుంటా ఉంటే. చూసా ఇంకా 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 చాలానే ఉన్నాయి లోపల. ఏదేదైతే ఎక్స్ప్లోర్ చేయలేదో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసినా మీకు ఒకసారి చూపించేస్తాం మొత్తం ఫైనల్ ఎట్లుంటుంది లోపల ఏంటి అని చెప్పి, ల్యాగ్ చేయకుండా. అయితే ఇట్లా నడుస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పి. అండ్ మీరు ఒకసారి ఈ వ్యూ కూడా చూడండి, ఎంత బాగుంటుందో. డిజైనింగ్ కానీ అట్రాక్టింగ్ కానీ ఎంత బాగుందండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా నచ్చేసింది నాకైతే. నిజంగా మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం ఇది వేరే ఉంటుంది. ఇంకా క్లియర్గా వీలైతే నేను చూపిస్తాను. లెట్స్ సీ, చూద్దాం.
ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే నేను అక్కడికి వెళ్దామని చెప్పి. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏంటంటే ఎమిరేట్స్ ప్యాలెస్కి వెళ్దామని చెప్పి, బట్ సడన్గా కస్రల్ వద్దన్కి షిఫ్ట్ అయిపోయినాం. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ మంచి వ్యూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాకపోతే వాళ్ళు యాక్చువల్లీ ఇదంతా అందరూ ఫోటో దిగే ప్లేస్ అనమాట. సో ఫైనల్లీ అక్కడ మనం అయితే దిగినాము కన్నన్ అడిగి. లోపలికి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ అసలు ఇదంతా దేని గురించి ఏంటని చెప్పి నేను ఇంకా చూసుకోలే. వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే నాకు ఎందుకంటే దీని గురించి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఈ ట్రై టు షేర్ ఆన్ ద డిస్క్రిప్షన్. సో లెట్స్ సీ ఇంకా ముందు ముందు ఏమేమి ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఇంకా చూద్దాం. చూసుకున్నట్టయితే ఇదంతా లైబ్రరీ అనమాట. మనకైతే తెలియదు మళ్ళీ లైబ్రరీ ఎందుకున్నది ఇక్కడ. అంటే నేను అనుకున్నది ఏంటంటే నార్మల్గా అంటే ప్యాలెస్ అంటే జస్ట్ సింపుల్ మొత్తం అంతా ఇట్లా ఉంటుంది. సో డైనింగ్ అంతా ఉంటుంది అని చెప్పి. సో డైనింగ్ హాల్ వచ్చేసి పక్కన ఎక్కడ ఉన్నది. సో చూద్దాం అది కూడా. అది ద వరల్డ్స్ లార్జెస్ట్ డైనింగ్ హాల్ అని చెప్పని అన్నారు. మరి చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఏదేదైతే మనకి చూపించాలనుకుంటున్నాను. సో నేను మీకు అందరు చెప్పినట్టు చూద్దాం. చూసుకున్నట్టయితే నా వెనకాల ఉన్నది. సో ఇదంతా ప్రెసిడెంటల్ మీటింగ్ అవుతుంది కదా, అంటే ప్రెసిడెంటల్కి సంబంధించిన వాళ్ళ మీటింగ్ జరుగుతుంది కదా. సో వాళ్ళు ఇక్కడే మీటింగ్ నడిపిస్తారనమాట. సో అంటే పర్సనల్ అపాయింట్మెంట్స్ లాగా తీసుకుంటారు కదా. సో ఆ టైంలో వాళ్ళు ఇక్కడే మాట్లాడతారనమాట. క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ షేక్ ఎవరైతే ఉన్నారో ఆయన పెయింటింగ్ అయితే ఉందన్నమాట. సో అదంతా హ్యాండ్మేడ్ పెయింటింగ్.